వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. పాత వాటి స్థానంలో కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మునుపటి ప్రతిపాదనలో భాగంగా 5 కారిడార్లలో 70 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజా సవరింపుతో అది 78.4 కిలోమీటర్లకు చేరుకుంది. అంచనా వ్యయం కూడా పెరిగి 24,042 కోట్లకు చేరింది. మునుపటి ప్రతిపాదనల ప్రకారం రాయదుర్గం నుంచి విప్రో కూడలి యుఎస్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టాలి. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్ వరకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా 3.3 కిలోమీటర్ల మేర అదనంగా నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. ఇక అక్కడే మెట్రో డిపో ఏర్పాటు కోసం అధికారులు భూముల పరిశీలన చేశారు. నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయనగుట్ట, మైలార్దేవ్పల్లి, కూడలి నుంచి జల్పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు మొదట్లో 29 కిలోమీటర్ల మేర ఎయిర్పోర్ట్ మెట్రోను ప్లాన్ చేశారు. తాజాగా సవరింపుతో ఇది 4 కిలోమీటర్ల మేర పెరిగింది. ఈ కారిడార్లో మైలార్దేవ్పల్లి నుంచి ఆరాంఘర్, కొత్త హైకోర్టు వరకు 5 కిలోమీటర్లకు పైగా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. ఇక ఎల్బీ నగర్, హయత్ నగర్, మియాపూర్, పటాన్చెరు, ఫలక్నుమా, చాంద్రాయనగుట్ట కారిడార్లలో మాత్రం మార్పులు చేర్పులు చేయలేదు.